మంగళగిరి అనే గ్రామంలో ఉన్న రాధమ్మకి ఒక మనవరాలు జన్మించింది. చూసారా అండి, ఎంత సిటీ నుంచి వచ్చిన అమ్మాయి అయితే మాత్రం నొప్పి భరించలేను అని ఇలా ఆపరేషన్ చేయించుకొని మరీ బిడ్డని కనాలా? ఇదెక్కడి విడ్డూరం? నలుగురికి తెలిస్తే ముక్కును వేలేసుకొని నవ్వుకోరు? అబ్బా రాధా, ఎప్పుడు ఏదో ఒకటి అనకుండా ఉంటే నీ నాలుక పనిచేయదా ఏంటి? ఇప్పుడు ఎవరికి చెప్పు నార్మల్ డెలివరీ అవుతుంది? అందరూ ఆపరేషన్ చేయించుకునే కదా పిల్లలకి అంటున్నారు. ఇందులో సిటీ కోడలేంటి, పల్లెటూరు కోడలేంటి చెప్పు? ఇవేవి వేణు ముందు అనకు. వాడికి నువ్వు వాడి భార్యని ఇలా అంటున్నావని తెలిస్తే బాధపడతాడు. అవును మరి, వాడి కోసమే తను ఎన్ని బాధలు పెడుతున్నా భరిస్తూ వస్తున్నా అంటూ హాస్పిటల్లోనికి వెళ్ళగా అక్కడ తన ఇంకో కోడలైన గీత అప్పుడే పుట్టిన పాపను చేతిలోకి తీసుకుని ఆడిస్తూ ఉంది. రండి అత్తయ్య రండి, పాపని చూసారా? అచ్చం మీ పోలికే వచ్చింది తనకి. అదిగో చూసారా, ఇప్పటి వరకు నేను నవ్వించడానికి ఎంత ప్రయత్నించినా కూడా చిన్నగా కూడా నవ్వలేదు. మిమ్మల్ని చూడగానే ఎలా నవ్వుతున్నాడో చూడండి. మరి ఏమనుకున్నావే కోడలా, తను నా మనవరాలు అంటూ అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి డాక్టర్ వచ్చి, మీరు పాపని ఇంకా మదర్ని తీసుకుని వెళ్ళవచ్చు. తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా చాలా చక్కగా ఉన్నారు. పాపకి తల్లిపాలు మాత్రమే ఇవ్వండి, ఇంకా వేరే ఏ ఇతర పాలు గాని ఇంకేమీ పెట్టకూడదు. అమ్మా, డాక్టర్ అమ్మా, ఇవన్నీ ప్రత్యేకంగా నువ్వు మాకు చెప్పాలా ఏంటి? ఎన్ని చూసి ఉన్నాం మేము. పిల్లల్ని కని పెంచి ఇదిగో ఇప్పుడు మనమరాల్ని కూడా చూస్తున్నాను. పాపకి తల్లిపాలు మాత్రమే ఆరోగ్యకరమని మాకు తెలీదా చెప్పండి? అయ్యో బామ్మ, ఇవన్నీ చెప్పడం మా బాధ్యత. మీకు తెలిసినా తెలియకపోయినా ఇవన్నీ ఖచ్చితంగా మేము ప్రతి వాళ్ళకి చెప్తూ ఉంటాం. ఆ తర్వాత అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోయారు. 2 రోజుల తర్వాత ఒకరోజు పాప బాగా ఏడుస్తూ ఉంది. అస్సలు ఏడుపు ఆపడం లేదు. పాప తల్లి అయిన వాణి పాపని, ఏ ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? నాకు చాలా తలనొప్పిగా ఉంది, నన్ను కాసేపు పడుకోనివ్వు అని అంటూ ఉంది. కానీ వాణి మాటలు ఆ పసిపాపకి ఎలా అర్థమవుతాయి? పాపం ఆ పసిపాప ఇంకా ఏడుస్తూనే ఉంది. హాల్లో కూర్చున్న రాధమ్మ పాప ఏడుపు వింటూ, అబ్బబ్బా, ఏంటి ఆ పాప ఇంకా ఏడుస్తూనే ఉంది? ఆ వాణి లోపల ఏం చేస్తుంది అసలా? ఇదిగో అమ్మ గీత, గీత. ఆ అత్తయ్య గారు చెప్పండి. ఏమీ లేదమ్మా, పాప అదే పనిగా చాలా సేపటి నుంచి ఏడుస్తూ ఉంది. ఆ వాణి ఏం చేస్తుంది అసలు? పాప అంతలా ఏడుస్తూ ఉంటే కాస్త వెళ్ళి చూడమ్మా. అలాగే అత్తయ్య గారు అంటూ గీత వాణి గదిలోకి వెళ్లి చూడగా పాప తొట్టెలో ఏడుస్తూ ఉంది. వాణి మాత్రం చక్కగా బెడ్ పైన నిద్రిస్తూ ఉంది. ఏంటి వాణి, పాప అలా ఏడుస్తూనే ఉందేంటి? పొద్దుటి నుండి పాలు పట్టలేదా? అదే నేను చూస్తున్నా. వేణుని అప్పుడనగా పంపించా పాలు తీసుకుని రమ్మని. ఇదిగో ఇంతవరకు కూడా రాలేదు. పాప అంతకు అంత పెద్దగా ఏడుస్తూ ఉంది. అందుకే డిస్టర్బెన్స్ ఉండకూడదు అని ఇదిగో ఇలా చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటున్నా అని చెప్పింది వాణి. వాణి మాటలకి గీత ఆశ్చర్యపోయింది. అదేంటి వాణి, పాప ఏడుస్తూ ఉంటే డిస్టర్బెన్స్ అని చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నావా? అయినా పాప పాల కోసం వేణు వెళ్ళడం ఏంటి? అంటూ గీత మాట్లాడుతూ ఉండగా ఈ మాటలు అన్నీ విన్న రాధమ్మ అక్కడికొచ్చి, ఏంటే ఏం మాట్లాడుతున్నావు? పాప పాలు కోసం వేణు బయటకెళ్ళడం ఏంటి? పాపకి నీ నుండి వచ్చే పాలు మాత్రమే ఇవ్వాలి. ఈ విషయం నీకు తెలీదా? అత్తయ్య గారు, ఏంటి పాపకి పాలు నేనే ఇవ్వాలా? కాస్ట్ అయిన బ్రెస్ట్ కోసం 4 లక్షలు పెట్టి సర్జరీ చేయించుకున్నాను అందంగా కనబడాలని. అలాంటిది ఇప్పుడు ఆ పాప నా దగ్గర నుండి పాలు తాగితే నేను చేసుకున్న సర్జరీ అంతా వేస్ట్ అయిపోతుంది. అయినా ఏ పాలైతే మాత్రం ఏంటి, కడుపు నింపుకోవడానికి అంటూ మాట్లాడింది వాణి.
ఆ మాటలకు రాధమ్మకి చాలా కోపం వచ్చింది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు వాణి? నీ పాపకి నువ్వు పాలిస్తే అందం కోల్పోతావా? అసలు నీలాగా ఈ లోకంలో ఏ తల్లైనా అనుకుంటుందా? అసలు అలా ఆలోచించేది తల్లవుతుందా? ఎందుకు అవదత్తయ్యా? బయలాజికల్ గానే కదా ఈ బిడ్డని కనింది. అయినా మీ పాత అలవాట్లు నన్ను చెయ్యమని బలవంతం చేయకండి. పాపకి నేను మాత్రం పాలివ్వడం కుదరదు అంటూ చెప్పింది. అప్పుడే అక్కడికి వాణి భర్త అయిన వేణు వచ్చాడు. ఏంటమ్మా, ఏమైంది? అందరూ అలా కోపంగా ఉన్నారేంటి? ఎక్కడికి వెళ్ళావురా వేణు? అదే పాపకి పాలు తీసుకొద్దామని బయటికి వెళ్ళానమ్మా. అంటే పాపకి తల్లిపాలివ్వడం లేదా? లేదమ్మా, తనకిష్టం లేదట. పైగా ఈ రోజుల్లో అందరూ డబ్బా పాలు మాత్రమే కదా పిల్లలకు తాగిస్తున్నారు. రేయ్, నువ్వు కూడానా? నీకు నేను పాలిచ్చి పెంచి తప్పు చేశాన్రా. మీరిద్దరూ చదువుకున్నవారే కదా. తల్లిపాలు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలియదా? అమ్మా, చెప్పేవాడు మనం వినడానికి ఉంటే ఎన్నైనా చెప్తాడు. నువ్వు గొడవ చేయకుండా ఉండు అని చెప్పి పాపకి డబ్బా పాలు తాగించాడు వేణు. అలా అప్పటి నుండి పాపకి డబ్బా పాలే తాగిస్తూ ఉన్నారు. అలా కొన్ని రోజుల తర్వాత వాణి, చిచ్చి, ఎప్పుడు ఇంతే. మంచిగా బయటికి వెళ్దామని రెడీ అవుతాను, ఇప్పుడే అది అంతా ఆగమాగం చేస్తుంది. ఎహె, ఏడవకు కొద్దిసేపు అంటూ వాణి చిరాకు పడుతూ ఉంది. గీత అప్పుడే వాణి దగ్గరికి వెళ్లి చూడగా వాణి చక్కగా ఒక దగ్గర కూర్చుని మేకప్ వేసుకుంటూ ఉంది. పాప ఏడుస్తూ ఉంది. ఒంటి నిండా అంతా మురికి, పాలంతా కారిపోయి బట్టలపై పడింది. వాణి గీతను చూసి, వాణి, నువ్వు రెడీ అవుతున్నావు సరే, పాపని ఎవరు రెడీ చేస్తారు? పాపని చూసావా ఎంత డర్టీగా ఉందో? అందుకే పాపకు స్నానం చేయించడానికి ఒక పని మనిషిని మాట్లాడాను. తనే వచ్చి చూసుకుంటుందంతా. ఏంటి, పాపకి స్నానం చేయించడానికి పని మనిషిని మాట్లాడావా? నువ్వు చేయించవా? అబ్బా వాణి, నువ్వు కూడా అత్తగారిలా మాట్లాడకు. ఇవన్నీ మనం ఎక్కడ చేయిస్తాం చెప్పు? వాణి మాటలు గీతకి చాలా కోపం తెప్పించాయి. కాని వాణినేమి అనకుండా, వాణి, పని మనిషి వద్దు, ఎవరూ వద్దు, కానీ పాపని నేనే చూసుకుంటాను. ఓ, చాలా థ్యాంక్స్ గీత. నాకు ఫ్రెండ్స్ తో బయట చిన్న పార్టీ ఉంది. అంతవరకు పాపని నువ్వే చూసుకో. ఇన్ని రోజులు అసలు ఫ్రెండ్స్ ని కలవకుండా ఉంటే ఎలానో ఉంది అసలు అని అనుకుంటూ వాణి చాలా మోడర్న్ గా రెడీ అయి వెళ్ళిపోయింది. అది చూసి రాధమ్మ, వాడికి అప్పుడే చెప్పా, సిటీ పిల్ల వద్దురా, చక్కగా నీక్కూడా గీత లాంటి పల్లెటూరు అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను అని. విన్నాడా? ఇప్పుడు చూడు, కన్న బిడ్డనే పట్టించుకోకుండా బలాదూరు తిరగడానికి వెళ్ళిపోయింది. ఆ పాపని గీత తన బిడ్డలా పెంచుతూ వస్తుంది. మెల్లమెల్లగా ఆ పాపకి గీతకి మధ్య మంచి సంబంధం బలపడింది. పాప గీతని తన తల్లిలా అనుకుంటూ ఉంది. పాప పెరుగుతున్న కొద్దీ గీతని మాత్రమే అమ్మ అని పిలుస్తుంది. ఒకరోజు వాణి ఇంట్లో ఉండగా పాప వాణి దగ్గరికెళ్ళి, ఆంటీ, మా అమ్మ ఎక్కడా అని అడిగింది. అప్పుడు వాణి గుండె పగిలిపోయింది. నేనే అమ్మా, మీ అమ్మని. నువ్వు మా అమ్మని కాదు అంటూ అప్పుడే వచ్చిన గీతని చూపించి, అదిగో దాన్ని మా అమ్మ అంటూ గీత దగ్గరికి వెళ్ళి కౌగిలించుకుంది. అప్పుడు అర్థమైంది వానికి, ఇన్నాళ్ళు తను ఎంత పెద్ద తప్పు చేశానా అని. ఇక ఆ రోజు నుండి పాపని మంచిగా చూసుకోవడం మొదలుపెట్టింది. పూర్వం వెంకటాపురం అనే గ్రామంలో రాము, గిరి అనే ఇద్దరు అన్నదమ్ములు నివసిస్తూ ఉండేవారు. రాము పాపం ఎంత కష్టపడి సంపాదించినా కూడా తన సంపాదన ఖర్చులకు మాత్రమే సరిపోయేది. యావండి, ఇలా చాలని సంపాదనతో ఇల్లు గడవడమే చాలా కష్టంగా ఉంది. నేను కూడా పనిచేయడానికి వస్తాను అంటే మీరేమో ఒప్పుకోవడం లేదు. ఇలా అయితే ఎలా అండి? పద్మానికి చెబితే అర్థం కావడం లేదు. బయట చూసావా ఎండలు ఎలా విపరీతంగా ఉన్నాయో? ఈ ఎండకి నువ్వు పనిచేస్తే తట్టుకోగలవా చెప్పు? ఈ ఎండకి నా వల్లే అవ్వడం లేదు.
గంటకి ఎన్ని నీళ్లు తాగినా సరిపోవడం లేదు. వెళ్ళు, వెళ్ళి ఆ కుండలో ఉన్న ఆ చల్లని నీళ్లు ఇవ్వు కాస్త. అబ్బబ్బా, నేను చెప్పింది అసలు వినరు కదా. ఎప్పుడు మీరు చెప్పింది నేను చేయాలా? అంటూ పద్మ నీళ్లు తీసుకురావడానికి వెళ్ళగా అప్పుడే రాము కూతురైన ఖుషి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమైంది ఖుషి, అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? ఏం జరిగింది? ఎవరన్నా ఏమైనా అన్నారా? అదేం లేదు నాన్నగారు, ఈరోజు గిరిబాబాయ్ ఇంట్లోకి కొత్తగా ఫ్రిడ్జ్ తీసుకొని వచ్చాడు తెలుసా. అబ్బా, అసలు అందులో పెట్టిన నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయో. మనకు ఉంది ఒక కుండ, అందులో ఎన్ని రోజులు నీళ్లు పోసి పెట్టినా కూడా కాస్త అయినా కూడా చల్లగా ఉండవు. మనం కూడా ఫ్రిడ్జ్ కొనుక్కుందాం నాన్న. హా, కొందాం. ఒక్కసారి కూర్చుని పుస్తకం పట్టి చదువుదామని ఉండదు. కానీ వాళ్ళింట్లో ఏం చేస్తున్నారు, వీళ్ళింట్లో ఏం తెచ్చారు అనే విషయాలపైన మాత్రం ఎక్కడ లేని శ్రద్ధ వస్తుంది. వెళ్ళు, పుస్తకం పట్టుకొని చదువుకో. ఖుషి పద్మన్న మాటలకు బాధపడుతూ ఒక మూలకు వెళ్లి పుస్తకాలు తెరిచి చదువుకుంటూ ఉంది. పాపం ఎందుకే దాన్నలా మాటిమాటికి చదువుని ఇబ్బంది పెడుతూ ఉన్నావు? పక్క వాళ్ళింట్లో ఉన్న వస్తువులు చూసి ఆశపడింది పాపం. ఆ మాటకొస్తే నేను కూడా చిన్నప్పుడు అలానే ఉండేవాణ్ణి. అందుకే పెద్ద అయ్యాక కూడా వాడు మీలా అవుతాడనే ఇలా చదువు అని వాడు వెంట పడుతూ ఉన్నాను. ఆ ఎదురిలు చూడండి, స్వయాన మీ తమ్ముడు గారితే కదా. తనంతస్తేంటి మనంతస్తేంటి? రాము పద్మ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి గిరి భార్య అయిన వెన్నెల వచ్చింది. అక్క, ఇంటికి కొత్త ఫ్రిడ్జ్ తీసుకుని వచ్చాము. ఖుషి చెప్పే ఉంటుంది, దాని ఓపెనింగ్ కి తప్పకుండా రావాలి. బావగారు మీరు కూడా రావాలి, లేదంటే మీ తమ్ముడు గారు నన్ను తిడతారు. వస్తాను అంటూ హడావిడిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది వెన్నెల. అబ్బో, విన్నారు కదా, ఫ్రిడ్జ్ ఓపెనింగ్ అంట. ఇలా ఇది ప్రతి వారం ఫ్రిడ్జ్ ఓపెనింగ్ అని ఫ్యాన్ ఓపెనింగ్ అని పిలుస్తూ మాడిపోయిన మన ముఖాలను చూస్తూ సంతోషపడుతూ ఉంటుంది. ఇప్పుడు తను పిలిచిన దానిలో తప్పే ఉందే? కొత్త వస్తువు కొన్నారు, ఓపెనింగ్కి పిలుస్తున్నారు, అంతే కదా? ఏంటంతే? అదేమైనా ఇళ్ళు ఓపెనింగ్ కి పిలుస్తుందా? పోయినసారి అది కొత్తగా బాత్రూమ్ ఓపెనింగ్ అని కూడా పిలిచింది. మరి బాత్రూమ్ కి కూడా ఓపెనింగా? అది దాని పైత్యం కాకపోతే. పద్మ మాట్లాడేలోపు ఖుషి చక్కగా రెడీ అయ్యి పద్మ ముందుకొచ్చింది. అమ్మా వెళ్దామా, పిన్ని ఓపెనింగ్ పిలిచింది కదా. హా, దీనికైతే రెడీగా ఉంటావు. ఇంకేం చేస్తాం, రెడీ అయి తగలడండి. రాము, పద్మ, ఖుషి ముగ్గురు కలిసి గిరి ఇంటికి వెళ్లారు. రెండక్క, రండి కూర్చోండి. ఏం అనుకోకండి, ఇంట్లో కొద్దిగా వస్తువులు ఎక్కువయ్యి స్పేస్ తక్కువగా కనిపిస్తుంది. అందుకే పైన ఇంకో ఫ్లోర్ వేయాలనుకుంటున్నాం. అరే గని, పెద్దనాన్న వాళ్ళకి మంచినీళ్లు తీసుకునిరా. ఇదిగోండి మంచినీళ్ళు తీసుకోండి పెదనాన్న అంటూ ఫోన్లో గేమ్ ఆడుతూ అన్నాడు గని. ఫోన్ గేమ్లో పడి కొన్ని నీళ్లు వారిపై పడేశాడు గని. ఏరా గని, ఎప్పుడూ ఫోనేనా? కాస్త మా ముఖాలు చూసి మాట్లాడరా. అబ్బా ఉండు పెదనాన్న, గేమ్ లాస్ట్లో ఉంది. ఏంటమ్మా వెన్నెల ఇది? వీడి మధ్య స్కూల్కి కూడా వెళ్ళడం లేదంట. అబ్బే, అదేం లేదు బావగారు, ఎప్పుడు చదువేనా. పిల్లల్ని అప్పుడప్పుడు ఇలా ఆడుకోవడానికి కూడా ఫ్రీ టైం ఇవ్వాలి. ఇవ్వాలి. అప్పుడు కానీ నాన్న సంపాదించిన ఆస్తి కొడుకు మింగేయడం ఖాయం. రారా గిరి, మన ఇళ్ళు పక్కపక్కనే ఉన్నా కలుసుకోవడం మాత్రం ఇదిగో ఇలా నువ్వు ఏదో ఒక వస్తువు తెచ్చినప్పుడు మాత్రమే. కొత్త వస్తువా? ఫ్రిడ్జ్ తెచ్చావని పిలిచిందిరా వెన్నెల. వెన్నెల, నీకెన్నిసార్లు చెప్పాను నాకు తెలియకుండా ఏ వస్తువు కొనకూడదని? అది కాదండి. చూడు, నాకు చెప్పకుండా కొన్నావు. ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ ఓల్డ్ మోడల్దే. కొత్త మోడల్ గురించి తెలీదా నీకు? ఇలాంటి ఓల్డ్ మోడల్ ఫ్రిడ్జ్ మన ఇంట్లో ఉంటే ఎవరైనా ఇంటికి వచ్చిన వారు మన గురించి ఏమనుకుంటారు చెప్పు? ఇది ఎప్పుడు ఇంతేనయ్యా. ఇది చేసే పనులతో ప్రతిసారి ఏదో ఒక కష్టం వచ్చి పడుతూ ఉంటుంది. గిరి మాటలకి వెన్నెల లోపల నవ్వుకుంటూ ఉంది. ఇంకో పక్క ఖుషి ఆ ఫ్రిడ్జ్లోని చల్లని నీరుని ఆగకుండా తాగుతూ ఉంది. ఖుషి, అవి ఒట్టి నీళ్లే, అలా ఆగకుండా ఎందుకు తాగుతూనే ఉన్నావు?
అక్క ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో నీళ్లు తాగి ఉంటే కదా నాన్న, అందుకే అలా ఆతృతగా తాగుతూ ఉంది. అన్నయ్య, మనం కష్టపడ్డా పర్లేదు కానీ పిల్లలకి మాత్రం మనం కొన్నైనా సౌకర్యాలు ఇవ్వాలి. నన్ను చూసావా, అన్ని గదుల్లో ఏసీ పెట్టించాను, బయట తిరగడానికి కారు కొన్నాను, ఇప్పుడు ఫ్రిడ్జు. మనం డబ్బులు సంపాదించేది ఎందుకు? అనుభవించడానికే కదా అన్నయ్య. గిరి, నువ్వేమీ ఆయనకి సలహా ఇవ్వనవసరం లేదు. ఆయన ఇవన్నీ కొనలేక కాదు, ఇన్ని సౌకర్యాలిస్తే పిల్లలకి కష్టం తెలియకుండా అవుతుందని ఆలోచించి ఏమీ కొనడం లేదు. రా ఖుషి, ఇంటికి వెళ్దాం. పొయ్యి మీద అన్నం పెట్టొచ్చాను, అది మాడిపోతూ ఉంటుంది. మాడేది అన్నం కాదు, వీళ్ళ మనసు. అమ్మా, మనం కూడా బాబాయ్ వాళ్ళలాగా పెద్ద ఇల్లు కట్టుకోవాలి అంటే ఏం చేయాలి? బాగా చదువుకోవాలి నాన్న. నువ్వు బాగా చదువుకున్నావు అనుకో, నీకు పెద్ద ఉద్యోగం వస్తుంది. అప్పుడు నీ దగ్గర బోల్డ్ డబ్బు కూడా ఉంటుంది. నువ్వు ఆ డబ్బుతో మీ బాబాయ్లా పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు. అయితే నేను బాగా చదువుకుంటానమ్మా. ఒకరోజు గిరి కుమారుడైన గని స్కూల్ ఎగ్గొట్టి సినిమా థియేటర్లోకి వెళ్ళి సినిమా చూసి వస్తూ ఉన్నాడు. అది చూసిన రాము, రే గని, అదేంటి స్కూల్ సమయాల్లో స్కూల్కి వెళ్లకుండా ఇలా సినిమాకి వెళ్ళొస్తున్నావు? ఏ, ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా? నేను సినిమాకు వెళ్తాను, లేదా ఇంకా ఎక్కడికైనా వెళ్తాను. అడగడానికి నువ్వెవరు? నేనెవరా? నేను నీ పెదనాన్నరా. అయితే ఏంటి? వెళ్ళి నీ పన్ను చూసుకో పో. రాము గనిని ఏమీ అనలేక అక్కడి నుండి గిరి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పాడు. గిరి, ఇలా అయితే వాడు నీ చేయి దాటిపోతాడురా. నువ్వే వాడిని సరైన దారిలో పెట్టాలి. ఇప్పుడు ఈయన ముందు నా కొడుకు పరువు పోకూడదంటే ఏం చెప్పాలి? ఏం లేదన్నయ్యా, నేనే వాడిని సినిమాకి వెళ్ళమని చెప్పాను. అదేంటి గిరి, వాణ్ణి నువ్వు సినిమాకి వెళ్ళమని చెప్పడం ఏంటి? అదా, ఎండాకాలం కదా, వాడి స్కూల్లో ఏమో ఏసీ లేదు. పాపం ఇంట్లో అంతా ఏసీనే కదా, అందుకే స్కూల్లో వేడిని భరించడం వాడి వల్ల కాలేదు. అందుకే ఎప్పుడైనా వాడిని అలా ఉక్కపోతగా అనిపిస్తే పక్కనే ఉన్న థియేటర్లో సినిమాకు వెళ్ళమని చెప్పాను. అందులో అయితే ఏసీ ఉండి చల్లగా ఉంటుంది కదా, అందుకే. గిరి మాటలు రాముకి ఏం అర్థం కాలేదు. గిరి, నీ మాటలు నాకేం అర్థం కాలేదు, కానీ ఒకటి మాత్రం నిజంరా, గని ఇలానే ఉంటే మాత్రం వాడు నీ చేయి దాటిపోయే ప్రమాదం ఉంది. ఆ తర్వాత నీ ఇష్టం. నేను చూసుకుంటానులే అన్నయ్య. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. రాము పద్మ కలిసి ఒక్కో రూపాయి పోగేసి చివరికి ఒక మంచి చక్కని ఇల్లు కట్టుకున్నారు. అక్క, మొత్తానికి కింద మీద పడి ఒక ఇల్లు కట్టుకున్నారు. ఏంటక్క, ఖుషిని చదువు చదువు అని చంపేసేలా ఉన్నారే. కనీసం దాన్ని బయట అలా తిరగనివ్వండి. పిన్ని, నేను చదువుకోవడం మాత్రమే కాదు, నేను ఆటలు కూడా బాగా ఆడతాను. ఇదిగో, ఇదే నాకు ఆటల్లో వచ్చిన మొదటి బహుమతి. వెన్నెల, నువ్వు అనుకున్నట్టుగా నేనేమి ఖుషిని కేవలం చదువు చదువు అని సతాయించను. అయినా పిల్లల్ని ఆటల్లో చదువుల్లో ప్రోత్సహిస్తూ ఉండాలి, కానీ వారు తప్పు చేసినా కూడా వెనకేసుకుని రావడం మంచిది కాదు. అవునవును, నువ్వు చెప్పింది నిజమక్క. గనీని కూడా నేను అలాగే పెంచుతాను. ఒకరోజు గని ఎప్పటిలాగే స్కూల్కి వెళ్లకుండా సినిమాకు వెళ్ళాడు. అక్కడ తనకి ఒక మిత్రుడు కలిశాడు. వేణు, నువ్వేం చేస్తూ ఉంటావు? నీవు నాకంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటావు, ఎలా? డబ్బు ఉంటే ఏదైనా చెయ్యొచ్చు. నీకు కూడా నాలా ఎంజాయ్ చేయాలని ఉంటే నాతో రా అంటూ వేణు గనిని తీసుకుని ఒక దొంగతనం చేశాడు. అలా వేణు గని ఇద్దరూ కలిసి దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. అలా గని డబ్బుకి విలాసాలకు బాగా అలవాటు పడ్డాడు. గని చెయ్యి దాటిపోతున్నాడని తెలుసుకున్న గిరి, గని, అసలు నువ్వేం చేస్తున్నావు? ఈ రోజు నుండి నువ్వు ఇల్లు దాటి బయటకు వెళ్ళకూడదు. అది చెప్పడానికి నువ్వెవరు? గని, నాన్నతో అలాగేనా మాట్లాడేది? నేను ఇలానే మాట్లాడతాను అంటూ గిరిని వెన్నెలని ఒక గదిలో బంధించి గని బయటకు వెళ్ళిపోయాడు. గిరి వెన్నెల గదిలో నుండి అరవడంతో రాము పద్మ వచ్చి వాళ్ల తలుపు తెరిచి వారిని విడిపించారు. అన్నయ్య, నీవు చెబితే వినలేదు. వాడిప్పుడు నా చెయ్యి దాటిపోయాడు.
అంటూ ఏడుస్తూ ఉండగా ఒక పోలీస్ గిరి దగ్గరకొచ్చి, గిరి అంటే నువ్వేనా? అవును. మీ అబ్బాయి ఒక దొంగతనం కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు, మీరొచ్చి సంతకం పెట్టి వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు రాము, చూసావా గిరి, వాడు సంతోషంగా ఉండాలని నువ్వు వాడికి అన్ని సౌకర్యాలు తెచ్చిపెట్టావు, కానీ వాడికి మంచి చెడులు నేర్పించలేకపోయావు. పిల్లలు తప్పు చేసినప్పుడు వారిని వెనకేసుకుని వస్తే ఇదిగో ఇలాంటి పరిస్థితులే చివరికొస్తాయి అని చెప్పాడు రాము. అవునన్నయ్య, నేను చేసిన తప్పుకిప్పుడు కుటుంబం అంతా శిక్ష అనుభవిస్తుంది